రోజు కనుక దానికి శయన ఏకాదశి అని పేరు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థాన ఏకాదశి అని అంటారు. అంటే స్వామి నిద్ర లేచేటువంటి రోజు. ఈ మధ్యలో భాద్రపద మాసంలో భాద్రపద శుద్ధ ఏకాదశి అనేటువంటిది వస్తుంది. ఆ రోజు పరివర్తన ఏకాదశి అని అంటారు. అంటే స్వామి ఒత్తిగిల్లేటువంటి రోజుట. స్వామి శయనించినటువంటి రోజు నుంచి మళ్ళీ నిద్ర లేచేటువంటి రోజు దాకా చాతుర్మాస్యం అని 4 మాసాలు యతులైనటువంటి వారు ఒక వ్రతం చేస్తారు. చాతుర్మాస్య వ్రతం అని బాగా కార్యక్రమాలు లేకపోతే ప్రచారక భగవత్ సంబంధమైనటువంటి ప్రచారంలో బాగా ఆసక్తి ఉండి ఎక్కువ చెయ్యాలి అనుకున్నటువంటి వ్యక్తులు కానీ వారు ఈ పరివర్తన ఏకాదశి నాడే దీక్ష విరమిస్తారు. 4 మాసాలని 4 పక్షాల కింద తీసుకొని 4 పక్షాలు అయిన తర్వాత భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన ఏకాదశి నాడు దీక్ష విరమిస్తారు. మరి స్వామి నిద్ర లేచిన తర్వాత కదా దీక్ష విరమించాలి. మధ్యలో ఎలా విరమిస్తున్నారు అని అంటే స్వామి ఒత్తిగిల్లినప్పుడు కూడా కొద్దిగా మేల్కొంటే కానీ ఒత్తిగిల్లడం కుదరదు కనుక అప్పుడు కూడా విరమణ చేస్తూ ఉంటారు. సరే, మొత్తం మీద ఈ 4 మాసాల గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అని అంటే స్వామి శయనం నుంచి నిద్ర లేచిన తర్వాత ఉత్థాన ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి అయిన తర్వాత మనం కూడా పొద్దున్నే నిద్ర లేవగానే ఎవరికి కూడాను ఏమి ఇవ్వం కదా. అలాగే పరమాత్మ కూడా నిద్ర లేచిన తర్వాత అందరికీ దర్శనం ఇచ్చేటువంటిది మార్గశిర శుద్ధ ఏకాదశి కనుక వారు నిద్ర అయి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దేవతలందరికీ కూడాను దర్శనం ఇచ్చినటువంటి రోజుట ఇది. ఉత్తర ద్వారంగా అందరూ కూడాను వెళ్ళి స్వామిని సేవిస్తారట. ఎవరైనా సరే ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారంగా కానీ ఉత్తర ద్వారంలో నుంచి వచ్చినటువంటి పరమాత్మని కానీ దర్శనం చేస్తే వారికి మోక్షము అని శాస్త్రం చెప్తోంది. అందుకనే దేవతలందరూ కూడాను వెళతారట. అందుకు ముక్కోటి అని పేరు దీనికి. అలాగే వైకుంఠ ఏకాదశి అని పేరు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చాలా ప్రధానమైనది కనుక ఉత్తర ద్వారంగా వెళ్ళి పరమాత్మని సేవిస్తే మనకి మోక్షం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం అంతా కూడా ఉత్తర ద్వార దర్శనాలు చేస్తాం. అయితే అది దేవతలు అక్కడ చేస్తారు. ఇక్కడ మానవులకి మరి పరమపదంలో ఉన్న స్వామిని దర్శనం చేయడం అవకాశం ఉండదు కదా. అందుకనే ఆ స్వామి అర్చారూపంలో ఇక్కడ ఉన్నారు కనుక భూమి మీద అర్చారూపంలో ఉన్నటువంటి స్వామిని మనం దర్శనం చేస్తాం. ఇదిగో ఇప్పుడు మరి అర్చారూపంలో ఉన్నటువంటి రామాలయంలో రంగనాథ స్వామి అమ్మవారితో గోదామ్మవారితో సహా ఉత్తర ద్వారంగా వచ్చి మనందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు. మనందరం కూడా హాయిగా ఆనందంగా ఉత్తర ద్వార దర్శనాన్ని మనం చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఇది తూర్పు ద్వారం, ఇది ఉత్తర ద్వారం. అందుకని ఇక్కడ ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారంగా వచ్చి పరమాత్మని దర్శనం చేసుకోవడం ప్రధానమైంది కనుక ఇటు నుంచి ఇలా దర్శనం చేసుకోవడమే మనకి ఉత్తమం. అందుకే స్వామి వచ్చి ఉత్తర ద్వారంలో అందరికీ దర్శనం ఇచ్చి మళ్ళీ అక్కడ వేయించేస్తున్నారు. ఈ విధంగా ఉండేటువంటి ఉత్తర ద్వార దర్శనాన్ని అందరూ కూడాను ప్రశాంతంగా కొట్టుకోకుండా మీద పడకుండా గొడవలు చేసుకోకుండా ఎప్పుడైనా సరే భగవంతుని దర్శించేప్పుడు ప్రశాంతత చాలా ముఖ్యమైనది. మనస్సులో పరమాత్మను స్మరిస్తూ మనం దర్శనం చేసుకోవాలి. కనుక ఎవరు కూడాను మీద పడకండి, అందరికీ దర్శనం అవుతుంది. ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. ఇక్కడ ఇవ్వగానే అక్కడ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది మన గోవింద పెరుమాళ దగ్గర. కనుక అక్కడికి వచ్చేస్తే అక్కడ దర్శనం చేసుకోవచ్చు. తర్వాత అక్కడ సహస్రనామార్చన, ఇక్కడ కూడా అర్చనలు గట్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకొని మనం ధరించవచ్చు. జై గోవింద.